గుడ్ మార్నింగ్. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలోనూ విశిష్ట సేవలందించిన ప్రముఖులైనటువంటి టీజీ వెంకటేష్ కు జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులైన మేధావులు సమాజానికి ఉపయోగపడే విధంగా, ఉపాధి కల్పనతో స్ఫూర్తినిచ్చే విధంగా పరిశ్రమలను నెలకొల్పిన వారిని ప్రోత్సహించేందుకు హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును 7 సంవత్సరాలుగా ఇస్తూ ఈ సంవత్సరం కూడా 27 మందిని వివిధ రంగాల నుంచి ఒక కమిటీగా నరసింహమూర్తి గారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే నేను 2005లో మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్నప్పటి నుండి కూడా వారు నాకు చాలా సంస్థ పరంగా ప్రభుత్వ సంస్థ అయినా సాంకేతికంగా ఆడిట్ అన్ని విషయాల లోపల సంస్థను ఫైనాన్షియల్ క్రమశిక్షణ పెట్టినటువంటి నరసింహమూర్తి గారు, దాని తర్వాత ఫణీంద్ర గారు, అన్న రేరా రెడ్డి సాబ్ గారు, తర్వాత మా అన్నందరికీ పెద్ద మనిషి ఇప్పుడే చెప్పినాడు, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి ఏ విధంగా ఆదర్శంగా విత్ ఫ్యామిలీ కాంపిటేటివ్ స్పిరిట్ లోపల వ్యాపారంతో పాటుగా రాజకీయము, సామాజిక సేవ, మళ్ళీ కింద ఉండబడేటువంటి అందరినీ కూడా ప్రోత్సాహపరిచే విధమైనటువంటి ఒక గొప్ప మనసున్న మా అన్నగారు. గతంలో మేము పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడు కానీ దాని తదుపరి అనేక కార్యక్రమాల లోపల రాజకీయాల్లో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా వారు. హెచ్ఎంటీవీ సంస్థకు సంబంధించి గర్వపడతాం. ఎందుకంటే వామన్ రావు గారు కరీంనగర్ నుంచి మరి కపిల్ చిట్ ఫండ్ కావచ్చు, మయూరి బ్రెడ్ కావచ్చు, స్పెన్సార్ బ్రెడ్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా శ్రమపడి ఇవాళ ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ను, ఒక ప్రింట్ పేపర్తో పాటుగా సమాజంలో ఈ విధంగా కొంత ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడం కానీ, లేదా డిపార్ట్మెంట్ పరంగా అంటే హెచ్ఎంటీవీకి సంబంధించి లేదా అన్స్ ఇండియా ద్వారా యంగ్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేయడంతో పాటుగా సామాజికమైనటువంటి కార్యక్రమాలు, ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వాళ్ళు ఒక చర్చ పెట్టి దాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయే విధంగా ఒక కార్యక్రమం చేపట్టే విధంగా మరి చేపట్టేటువంటి వామన్ రావు గారి యొక్క మనసుకు వారికి ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తా ఉన్నాను. హెచ్ఎంటీవీ 2017 నుంచి గత 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం చేయాలని, అదేవిధంగా మన రాష్ట్రం వాణిజ్యం వ్యాపారంలో అగ్రగామిగా ఉండాలని, పారిశ్రామికవేత్తలను, వాణిజ్య వ్యాపారవేత్తలను ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పనతో 7 సంవత్సరాల నుంచి విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి హెచ్ఎంటీవీ బిజినెస్ అవార్డ్స్ అందజేస్తా ఉన్న హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హెచ్ఎంటీవీ ఒక ఛానల్, ఒక న్యూస్ ఛానల్గా అనేక ఒడుదుడుకులకు ఇబ్బంది పడకుండా వారికి ఉన్న లక్ష్యాన్ని మేలైన వార్తలు ఇవ్వాలి,
నిజాయితీని ముందు పెట్టాలి ప్రజల ముందరని ప్రతి క్షణం ఆ తపనతో ముందుకు నడుస్తున్న హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్ బృందానికి, అదేవిధంగా హెచ్ఎంటీవీలో ప్రతినిత్యం మేము టీవీలు చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కొంతమంది కనబడతా ఉంటారు. పాత్రికేయ మిత్రులకి పరోక్షంగా న్యూస్ అందిస్తూ ఉన్న పాత్రికేయ సోదరులకు సోదరిమణులకి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్టీజియస్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 7 సంవత్సరాల నుంచి కూడా ఈ ఈవెంట్ నడిపిస్తూ అనేక సందర్భాల్లో కూడా చాలామంది పెద్దలు వచ్చి ప్రోత్సాహం చేయటం. ఈ సందర్భంలో నేను ఈ హెచ్ఎంటీ ద్వారా మీ ప్రేక్షక సోదరులకి కానీ సోదరుమణులకి కానీ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఈ సందర్భం మేము మొదటి సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఈ సందర్భాంతరం మేము ఈ హెచ్ఎంటీవీలో పాల్గొనటం, పరిశ్రమలు ఐటీ రంగానికి సంబంధించిన పురోగతి గురించి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఒక అవకాశం